చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఉగ్రవాదులు ఈ స్థాయిలో దాడులు చేస్తున్నారు కదా, మరి ముందుగానే వారి కదలికలను పోలీసులు నిఘా అధికారులు ఎందుకు పసిగట్టలేకపోతున్నారని. ఎస్, మామూలుగా అయితే మనం వాట్సాప్ లాంటి యాప్స్ వాడుతుంటాం, కానీ ఉగ్రవాదులు అలా కాదు, కొత్త కొత్త యాప్స్తో కమ్యూనికేట్ అవుతుంటారు. అందుకే వారి కదలికలను ముందుగానే గుర్తించడం కొంత రిస్క్ అవుతుంది. ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు రహస్య మార్గాల్లో కమ్యూనికేట్ అవుతుంటారు, సాంకేతికతను ఆయుధంగా మార్చుకుంటారు. కానీ అదే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వాలు వారి కదలికలను పసిగడుతున్నాయి. తాజాగా ఢిల్లీ పేలుడుకు పాల్పడిన వారు కూడా ఓ రహస్య యాప్లో కమ్యూనికేట్ అయ్యారు. అది స్విట్జర్లాండ్కు చెందిన త్రీమా యాప్. డిజిటల్ యుగం వచ్చాక ప్రపంచం కుగ్రామం అయిపోయింది. కానీ ఈ సౌకర్యాన్ని మంచి పనులకు మాత్రమే కాక చెడు శక్తులు కూడా ఉపయోగిస్తున్నాయి. ప్రతిసారి ఏదైనా పెద్ద ఉగ్రదాడి జరిగితే దాని వెనుక దాగి ఉన్న కమ్యూనికేషన్ రహస్యాలు బయటపడతాయి. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవటం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్లుంటుంది. ఇంటర్నెట్ అంటే పైకి కనిపించే ప్రపంచం ఒక్కటే కాదు, డార్క్ వెబ్లో దాగి ఉన్న ఫోరమ్స్ మరింత ప్రమాదకరమైనవి. అక్కడికి వెళ్ళాలంటే ప్రత్యేకమైన బ్రౌజర్, ప్రత్యేక అడ్రస్, ఇంకా VPN కావాలి. అక్కడ జరిగే సంభాషణలు మరింత రహస్యంగా ఉంటాయి. అక్కడ మాటలు ఉండవు, సైబర్ కోడ్లు, ఎన్క్రిప్టెడ్ ఫైళ్ళు, కొన్నిసార్లు ఫోటోల్లో కూడా మెసేజ్లు దాగి ఉంటాయి. అవి బయట వారికి అర్థం కావు. కోడ్ లాంగ్వేజ్ డీకోడ్ చేయాలంటే నిపుణులు కావాలి. ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం తమ మాటలు, ఆదేశాలు, ప్లాన్లు ఎవరికీ తెలియకుండా తమ గ్రూప్ సభ్యులకు చేరేటట్లు చూడటం. అందుకే వారు రహస్య పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్లో పంపిన సందేశం పంపిన వ్యక్తికి, అందుకనే వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో ఎవ్వరూ చూసే వీలుండదు. అందుకే ఉగ్రవాదులు ఇలాంటి యాప్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తమ అసలు లొకేషన్ బయటపడకుండా ఉండేందుకు VPN ఉపయోగిస్తారు. దీనివల్ల వారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో పోలీసులు గుర్తించడం కష్టమవుతుంది. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు తయారు చేసుకొని సింపుల్గా కనిపించే పోస్టుల్లో కోడ్ లాంగ్వేజ్ వాడతారు. బయట వాళ్ళకి అర్థం కాని రహస్య సంకేతాల ద్వారా సమాచారం పంపుతారు. ఇంటర్నెట్లో కనిపించని డార్క్ వెబ్లో ప్రత్యేకమైన మెసేజ్ బోర్డులు, చాట్ రూమ్లు ఉపయోగించి కమ్యూనికేట్ అవుతారు. త్రీమా, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డ్రాఫ్ట్ మెసేజ్ టెక్నిక్ను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఒకే ఈమెయిల్ అకౌంట్, పాస్వర్డ్ అందరికీ ఇచ్చి సెండ్ చేయకుండా డ్రాఫ్ట్స్లోనే మెసేజ్ వదిలేస్తారు. అది చూస్తే పూర్తిగా పంపిన మాదిరిగానే ఉపయోగపడుతుంది. ఉగ్ర కదలికలను గుర్తించడానికి ప్రపంచ దేశాల గూఢచారి సంస్థలు భారీ స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నాయి. ఢిల్లీ పేలుడు ఉగ్రవాదులు కూడా రహస్య యాప్ను వాడినట్లు గుర్తించారు. అనుమానిత ఉగ్రవాదులు తమ ప్రణాళికలు, మ్యాప్లు, ఇతర రహస్య సమాచారాన్ని పంచుకోవడానికి స్విట్జర్లాండ్కు చెందిన అత్యంత సురక్షితమైన త్రీమా అనే ఎన్క్రిప్టెడ్ యాప్ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ను ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం కావడంతో ఇది దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. సాధారణంగా ఉగ్రవాదులు వాడే యాప్లకు భిన్నంగా వీరు త్రీమా అనే స్విస్ యాప్ను వాడారు. దీనికి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అవసరం లేదు. కేవలం ఒక యూనిక్ ఐడితోనే చాటింగ్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటంతో పాటు మెసేజ్లు సర్వర్లో సేవ్ కావు. ఇరువైపులా డిలీట్ చేసుకునే సౌలభ్యం ఉండటంతో ఫోరెన్సిక్ రికవరీ కూడా దాదాపు అసాధ్యం. అనుమానితులు ఈ యాప్లోనే తమ ప్రైవేట్ సర్వర్ను ఏర్పాటు చేసుకొని మ్యాపులు, స్థానాలు, బాధ్యతల కేటాయింపు వంటివి చర్చించుకున్నారని పోలీసులు తెలిపారు.